హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి మొన్న మేము సింహాచలం వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. కొండ ఎక్కేటప్పుడు వీడియో అయితే షూట్ చేశానండి. నాకు ఈ కొండ అంటే భలే ఇష్టం అండి. నేను ఫస్ట్ నాకు ఊహ తెలిసాక ఎక్కిన కొండ అంటే ఉందంటే సింహాచలమేనండి. కొండపైన దేవుణ్ణి దర్శించుకున్నది కూడా సింహాద్రి అప్పన్ననేనండి. నాకు ఊహ తెలిసాక నా చిన్నతనంలో ఒక 6 ఇయర్స్ అప్పుడు అనుకుంటాను. చెల్లికి 3 ఇయర్స్ అప్పుడు పుట్టింటికి ఇవ్వడానికి అన్నవరం తీసుకువెళ్ళారంట. అప్పుడు నాకు అంతగా కొండపైకి వెళ్ళినప్పటికీ కూడా కొంచెం గుర్తుంది కానీ అంతేం తెలీదండి ఆ టైంలో. ఇంకా తిరుపతి అంటారా, ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా పెళ్ళయిన తర్వాత ఇంకా మేము ఫస్ట్ వచ్చింది సింహాచలమే. అప్పుడు ఫస్ట్ కొండ మీద దేవుడిని అంటే సింహాద్రప్పన్నే దర్శించుకున్నాను. అప్పటి వరకు కూడా ఇంత హైట్లో టెంపుల్స్ ఉంటాయని తెలియదండి. తర్వాత ఇంకా తిరుపతి చూసిన తర్వాత వీటన్నిటికంటే చాలా హైట్లో ఉంటారు స్వామివారు. కానీ నేను ఫస్ట్ కొండపైన దేవుడిని దర్శించుకున్నాను. ఇంత పెద్ద కొండ ఎక్కాను అంటే సింహాద్రప్పన్న కొండేనండి. అప్పుడు నాకు ఆ కొండ ఎక్కే వే అంతా చూస్తే చాలా భయం అనిపించింది. అలా కొండ ఎక్కుతుంటే మనకి ఎదురుగా బస్సులు, బైక్లు ఇలాంటివన్నీ వస్తుంటే ఇంకా భయం వేసేదండి. సో ఫస్ట్ టైం కదా, అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేను నేను. ఫస్ట్ టైం ఇంత పెద్ద సిటీకి వచ్చి నెక్స్ట్ ఇవన్నీ చూడటం అన్నది చాలా భయంగా అనిపించింది అప్పట్లో. ఇప్పుడైతే భయం అంటే అంతగా ఏమి వేయదులేండి. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఈలోపు బ్రేక్ అయితే జరుగుతుందంటే స్వామివారికి 11:30 నుంచి 12:30 వరకు బ్రేక్ అండి. అప్పుడు దర్శనాలు అయితే అలౌ చేయరు కదా. ఈలోపు ఇక్కడ మేము శివాలయానికి అయితే వచ్చాము. అంటే ఇక్కడ సింహాచలం క్షేత్రపాలకులను అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చామండి. ఎప్పుడు కూడా ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్కి అయితే వస్తాము. ఇంకెలాగా అక్కడ బ్రేక్ కదా, ఈలోపు స్వామిని అయితే దర్శించేసుకుందాము అనేసి సింహాచలం కొండకి క్షేత్రపాలకులు వచ్చేసి మనకి కాలభైరవ స్వామివారు అని చెప్తారండి. అంటే ఇక్కడ కాలభైరవ స్వామివారి గుడి ఉంది. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఆ కాలభైరవ స్వామివారి గుడి కూడా చాలా బాగుంటుందండి. అడవిలో ఉంటుంది. భైరవకోన ఏదో పేరండి, అంతగా ఐడియా లేదు కానీ సో ఆ టెంపుల్ అనమాట. కొండపైన క్షేత్రపాలకులు వచ్చేసి ఈయనమాట త్రిపురాంతక స్వామివారు. అమ్మవారు కూడా ఉంటారు. అభిషేకాలు పూజలు చాలా బాగా చేస్తారండి మార్నింగ్ టైంలోని. ఇప్పుడు ఇక్కడ కూడా బ్రేక్ లాగే ఉంది. అంటే డోర్స్ అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఇంకా బయట గేట్లోంచి స్వామివారు కనిపిస్తుంటే ఇంకా స్వామివారిని బయట నుంచే చూసి దర్శించుకున్నామండి. దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు కింద మనకి చిన్నది వినాయకుడి విగ్రహము, జంట నాగులు, నెక్స్ట్ నందీశ్వరుడు, ఈశ్వరుడు మొత్తం అన్ని గ్రహాలు అయితే ఉంటాయండి. చిన్న చిన్నవి ఇక్కడ మీరు చూసారు కదా. ఇక్కడ కూడా మేము అయితే దీపారాధన చేసుకుని ఈ చెట్టు చుట్టూతా కూడా నేనైతే ప్రదక్షిణాలు చేశానండి. అది ఏం చెట్టో మరి, అంటే మర్రి చెట్లాగా లేదు, అలాగని రాగి చెట్లాగా కూడా లేదండి. ఆకులు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అందువల్ల అది ఏం చెట్టు అన్నదే తెలియలేదు. కానీ ప్రదక్షిణం అయితే చేసేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కళ్యాణ్ గట్టు ఉంటుంది కదండి, అక్కడ ఉంటుంది అన్నమాట రైట్ సైడ్కి. అలాగే మనం ఫ్రీ దర్శనానికి వెళ్తాం కదండి, ఆ క్యూ లైన్లో వెళ్ళే కాడ కూడా టెంకాయలు కొడతారు కదా, ఆ లెఫ్ట్ సైడే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. లేకుంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి సింహాచలం ఈ పైన క్షేత్రపాలకుల టెంపుల్ ఏది అని అడిగితే. అంటే శివాలయం అంటే 2 శివాలయాలు ఉన్నాయండి. అందుకనేసి ఇది చెప్పకుండా వేరే శివాలయం చెప్తారు కదా. క్షేత్రపాలకులు అంటే కనుక ఖచ్చితంగా చెప్తారన్నమాట. ఇంకా సో మేమైతే ఇంకా స్వామివారిని బయట నుంచి దర్శించుకో వచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్, బ్యాగ్స్ ఇవన్నీ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడైతే మొబైల్ పెట్టేసుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. మొబైల్స్ అయితే అలా ఉండదు కదా. ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత గోశాల అయితే ఉంటుంది కదండి, గోశాలకి వెళ్ళి ఆవులకి మేత పెట్టేసి అక్కడ ఉన్న కృష్ణయ్యని దర్శించుకుని మేము నక్షత్రాల వనంలోకి అయితే వచ్చామండి. ఈ నక్షత్రాల వనం నాకు భలే నచ్చింది. ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు కదా, 27 నక్షత్రాల వాళ్ళకి కూడా సంబంధించిన బోర్డులు అయితే ఇక్కడ పెట్టారండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క బోర్డు, ఒక్కొక్క మొక్క అయితే వేసి ఉంచారు. అంటే ఆ నక్షత్రం వాళ్ళు ఏ మొక్కను పూజించాలి, ఆ మొక్క చుట్టూ కూడా ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలి, నెక్స్ట్ వాళ్ళు పూజించే దైవం ఎవరు అన్నది క్లారిటీగా అక్కడ బోర్డుల మీద రాసి పెట్టి ఆ మొక్క అయితే అక్కడే వేశారండి. నాకు భలే అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పూజించవలసిన మొక్క ఉందన్నమాట వెనకాల. ఆ మొక్క చుట్టూతో కూడా వాళ్ళు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలన్నది ఆ ప్రదక్షిణాల సంఖ్య అయితే వేసిందండి. అలాగే వాళ్ళు పూజించవలసిన ఆది దైవం ఎవరు అన్నది ఆ పక్కనే రాసున్నది. అలాగే మనకి ఆ ప్రదక్షిణాలు చేసిన ఫలితం ఏంటో అన్నది కింద క్లారిటీగా రాసి పెట్టి
పెట్టి అలా ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన బోర్డు పెట్టి మనకి క్లారిటీగా అన్నీ కూడా తెలుగులోని, ఇంగ్లీష్‌లోని అయితే రాసున్నాయండి. బోర్డుకి ఒక పక్క వచ్చేసి తెలుగు, ఒక పక్క ఇంగ్లీష్‌లో కూడా రాసున్నాయన్నమాట. భలే అనిపించింది. ఒక్కొక్కరికి 2 మొక్కలమాట. నాకుందనుకోండి అంటే నా రాశి వాళ్ళకి కన్యా రాశి కదా! నేనేంటంటే సన్నజాజి మొక్కని, అలాగే కొంకుడు మొక్క ఏది అందుబాటులో ఉంటే దాని చుట్టూతా కూడా రోజు ప్రదక్షిణాలు చేసి, నాకు ఆదిదైవం వచ్చేసి సూర్యభగవానుడు. అంటే కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే కొంకుడు మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు. కొంకుడు మొక్క అందుబాటులో ఉండదు కదా! లేకుంటే సన్నజాజి మొక్క చుట్టూ కూడా 6 ప్రదక్షిణాలైతే చేసి, మనకి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడినైతే పూజించుకోవాలనేసి అయితే ఉందండి. సో, ఆ విధంగా మాట ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి భలే అనిపించిందండి. అంటే మనకి చాయిస్ ఒక మొక్క అందుబాటులో ఉండకపోయినా ఇంకొక మొక్క అంటే అన్ని నక్షత్రాల వాళ్ళకి కాదు. నాకు తెలిసి ఇక్కడ చూసారా చింత చెట్టు, నెక్స్ట్ రేగుబళ్ళు చెట్టు, అలా ఒక్కొక్క నక్షత్ర వాళ్ళకి ఒక్కొక్కటి మాట. పనస చెట్టు, ఇప్పుడు అనురాధ నక్షత్రం పనస చెట్టు, నెక్స్ట్ రేగుబళ్ళు, అలా అన్ని మొక్కలు కూడా ప్రదక్షిణాలు చేయొచ్చు. అంటే నక్షత్రాలకు సంబంధించి ఈ మొక్కలను కూడా మనం పూజించటం కాదు, అక్కడ పూజించమని ఏం రాసలేదండి. ప్రదక్షిణాలు చేయమని అయితే ఉంది. మనం పూజించి అంటే ఆదిదైవం ఆరాధించేదైతే అది కూడా రాసుందన్నమాట. ఆ విధంగా ఈ చెట్లయితే భలే అనిపించాయి. ప్రతి నక్షత్రం వాళ్ళకి భలే ఉన్నాయండి ఇక్కడ మొత్తం అంతా కూడాని. ఇంతకు ముందొచ్చినప్పుడు కూడా బయట నుంచి చూసామండి. మరప్పుడు గేట్ ఏమైనా క్లోజ్‌లో ఉందో ఏంటో తప్ప మేము లోపలికైతే రాలేదు. ఈసారే వచ్చామండి లోపలికి. సో, ఇక్కడ చాలామందైతే కూర్చున్నారు. నేను నార్మల్‌గా వీడియో షూట్ చేసుకుంటుంటే ఈ పిల్లలైతే హాయ్ చెప్పారు. వాళ్ళకి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని ఏం తెలీదండి. నార్మల్‌గా వీడియో షూట్ చేస్తున్నాననుకో హాయ్ చెప్పారు. నేను కూడా ఛానల్ ఉందని ఏం చెప్పకుండా మళ్ళీ చెప్పండి హాయ్ అని చెప్పి వాళ్ళకి కూడా వీడియో అయితే షూట్ చేశానండి. సో, ఫస్ట్‌లో హాయ్ చెప్పినప్పుడు నేను వాళ్ళకి వీడియో షూట్ చేయలేదు. నార్మల్‌గా మొబైల్ ఇలా పట్టుకొని మాట్లాడుతున్నాననమాట. వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నాననుకో హాయ్ చెప్పారండి. సో, ఇక్కడొచ్చేసి స్వాతి నక్షత్రం. నేను ప్రతి నక్షత్రం మొత్తం అన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశాను. అలాగే ఫోటోస్ కూడా షూట్ చేశాను. తీశానండి. సో, ఇక్కడ రేవతి నక్షత్రం ఇలా మొత్తం నక్షత్రాలన్నింటికి కూడా ఆ మొక్కలు, అలాగే ఆ బోర్డ్స్ అయితే వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక నక్షత్రం నాకు కనిపియలేదండి. మొత్తం అంతా వెతికేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఈ నక్షత్రం వచ్చేసి ఇక్కడ ఇంకొక శివాలయం ఉంటదని చెప్పాను కదా! దర్శనం చేసుకొని బయటకొచ్చినప్పుడు రైట్ సైడ్ ఉంటదండి మనకి. పైకి స్టెప్స్ ఎక్కితే మొత్తం 4 మొఖాలు అంటే 4 ద్వారాలుంటాయి ఈ శివాలయానికి. 4 ద్వారాల నుంచి కూడా మనం స్వామివారినైతే దర్శించుకోవచ్చు. స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అక్కడ వాటర్ పెట్టి ఉంచుతారు. పూజారి గారు కూడా ఉంటారు. ఆ వాటర్‌తో మనమైతే అభిషేకం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అభిషేక ద్రవ్యాలు ఏమైనా తీసుకెళ్ళినప్పటికి కూడా మార్నింగ్ టైమ్‌లో మన చేతులతో మనం అయితే చేసుకోవచ్చండి. లేకుంటే అక్కడున్న వాటరే స్వామివారికైతే సమర్పించుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి ఇది మర్రి చెట్టు అనుకుంటానండి. ఈ చెట్టుకైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మఖా నక్షత్రం వాళ్ళు మర్రి చెట్టుని పూజించాలనేసి ఈ బోర్డయితే ఇక్కడుందమాట. దీని చుట్టూతా కూడా 5 ప్రదక్షిణాలయితే చెయ్యాలంట. అలాగే చెట్టు మిస్ అయిపోయింది. అదేంటి ఇంకొక నక్షత్రం లేదు అనుకున్నామండి. ఈ పైకొచ్చిన తర్వాత తెలిసింది. సో, ఈ అమ్మాయి ఎవరో తెలీదు. నక్షత్రాల వనంలో తన నక్షత్రం చెట్టు, బోర్డు ఎక్కడుందని వెతుక్కుంటుందండి. సో, జస్ట్ ఆ 2 మినిట్స్‌లోనే తను నాకు చాలా క్లోజ్ అయిపోయింది. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా తన మొబైల్ తోటే షూట్ చేశానండి. మేము మొబైల్ కౌంటర్‌లో పెట్టేసి వెళ్ళాం కదా! దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత గోశాలకెళ్ళి అక్కడ గోశాలలో దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత ఈ నక్షత్రాల వనంలోకొచ్చామండి. స్టార్టింగ్ రాగానే నాకు మీరు వీడియో చూసారు కదా! ఆ అమ్మాయి పరిచయం అయ్యింది. సో, ఆ అమ్మాయి దగ్గర మొబైల్ ఉందన్నమాట. సో, అప్పుడు నేను అడిగాను తన్ని. నా మొబైల్ కౌంటర్‌లో ఉంది. అక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే టైం పడుద్ది. మళ్ళీ ఇక్కడి వరకు రావాలి. నీ మొబైల్ ఇస్తావా? నేను ఇలా వీడియో షూట్ చేసుకుంటాను. నాకు వాట్సాప్ పంపిద్దు గాని ఆ వీడియో అంతా కూడా అంటే, సరే అక్క తీసుకో అక్క అలా అడగాలేంటి అనేసి అయితే పాపం మొబైల్ ఇచ్చిందండి. మొత్తం అంతా కూడా ఈ వీడియోస్ నేను ఈ టెంపుల్స్ వీడియోస్ ఇవన్నీ కూడా అక్కడ శివాలయం అంటే క్షేత్రపాలకుల టెంపులు అవన్నీ నా మొబైల్‌తో షూట్ చేసినప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే నక్షత్రవనంలో వీడియోస్ అన్నీ కూడా తన మొబైల్‌తో అయితే షూట్ చేశాను. తను ఎంతో గుర్తుగా మళ్ళీ నాకు వాట్సాప్ చేసిందండి ఈ వీడియోస్ అన్నీ కూడాని. చాలా మంచి అమ్మాయి. తను హైదరాబాద్‌లో జాబ్ చేస్తుందంట. బ్రాహ్మణ్స్ అమ్మాయి మాట. తను వైజాగ్ చూడ్డానికి వచ్చిందంటండి. 2 డేస్ అవుతుందంట. ఈరోజు సింహాచలంలో స్వామివారిని దర్శించుకుని ఇక్కడి నుంచి వీళ్ళు అరకు వెళ్తారంటండి. అరకులో 2 డేస్ ఉండి హైదరాబాద్‌కి వెళ్ళిపోతారంట. ఫ్రెండ్‌తో వచ్చాను అనేసి, ఫ్రెండ్ ప్రసాదాలు తేడానికి వెళ్తే తను ఆ వనంలో ఉన్నాను అనేసి అయితే చెప్పిందండి. సో, తన ఫ్రెండ్ వచ్చేంత వరకు కూడా మేము అలా అన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళని కూడా నేను అక్కడ క్షేత్రపాలకులను దర్శించుకుందురు గాని అనేసి అక్కడికి తీసుకువెళ్ళాను. అక్కడ కూడా వీడియో క్లిప్పింగ్‌లో అమ్మాయి ఉంటది
ఉంటుందండి. సో ఇంకా క్షేత్రపాలకులను దర్శించుకున్న తర్వాత వాళ్ళు అటు నుంచి అటే అరకైతే వెళ్ళిపోయారు. ఇక్కడ వెహికల్ కూడా రెంట్‌కి తీసుకున్నారంటండి. బైక్ రెంట్‌కి తీసుకొని బైక్ మీద తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు అటు వెళ్ళిపోయాక మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటైతే ఉంటదండి. మనకి కొండెక్కే మధ్యలోనే అంటే అటు టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి రావడానికి వే ఉంటది. ఇటు మనకి గాజువాక నుంచి, పెందుర్తి నుంచి ఇలా వెళ్ళే వే ఉంటదన్నమాట. ఆ 2 కలిసే ఒక వ్యూ పాయింట్‌లా ఇలా ఒక సర్కిల్‌తో స్తంభాలైతే వేసి ఉంటదండి. సో ఇక్కడ ఎప్పుడొచ్చినప్పుడు ఆగుదాం అనిపిస్తది కానీ ఎప్పుడూ ఆగలేదు. ఇంక ఇక్కడి నుంచి మొత్తం మనకి భలే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సిటీ అంతా కూడా భలే కనిపిస్తుంది. ఆ మధ్యలో ఏదో గ్రౌండ్ ఇవన్నీ కూడా అనిపిచ్చిందండి. కానీ ఒక పక్క మంచుగా కొండల పైన నీరెండ కింద అలా ఉంది. మార్నింగ్ టైం కాబట్టి ఏంటో ఆఫ్టర్‌నూన్ ఆ టైంకైనా కూడాని. సో చూసారు కదండీ! మొత్తం అంతా గ్రీన్‌గా భలే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి స్టార్టింగ్ అండి కొండ ఎక్కేటప్పుడు ఒక పెద్ద కొండ కనిపిస్తది మనకి ఆపోజిట్‌లో. ఆ కొండ వచ్చేసి అచ్చం ఏనుగు పడుకున్నట్టుగా ఉంటదండి మనకి. అది స్టెప్స్ మించి ఎక్కే వాళ్ళకి బాగా తెలుస్తదంట. ఇన్ని సార్లు సింహాచలం వచ్చాను తప్ప ఎప్పుడు నాకు ఆ కొండ ఏనుగు పడుకున్నట్టుందన్న ఆలోచనే రాలేదు. మొన్న వెళ్ళినప్పుడు మా అబ్బాయి చెప్పాడండి, "మమ్మీ నీకు ఆ కొండను చూస్తే ఏమైనా అనిపిస్తుందా?" అన్నాడు. "లేదమ్మా" అంటే, "ఆ కొండ బాగా చూడు మమ్మీ ఒక పెద్ద ఏనుగు కాళ్ళు ఈ పక్కకు పెట్టి పడుకున్నట్టు ఉంటదంటే" సేమ్ మా అబ్బాయి చెప్పగానే చూస్తే ఇంక సేమ్ అండి. ఇంక ఏనుగు పడుకున్నట్టే ఉంది ఆ కొండ. మనకి స్టెప్స్ మించి ఎక్కితే ఇంకా క్లారిటీగా అయితే కనిపిస్తదంటండి. సో అది ఇంకా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తాను. ఇంకా ఆ రోజైతే వీడియో షూట్ చేయలేదు మా అబ్బాయి చెప్పినప్పటికి కూడాని. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేద్దాంలే అన్నట్టుగా. కానీ ఈ సంవత్సరం అయితే మాకు అప్పుడే 3 సార్లు సింహాద్రప్పన్నయితే దర్శించుకున్నామండి. ఫస్ట్ జనవరిలో ఒకసారి అనుకోకుండా వెళ్ళాము. తరువాత ఫిబ్రవరి నెలలో ఒక వారంలోనే 2 సార్లండి. ఈ మధ్య రీసెంట్‌గా 2 సార్లయితే స్వామినైతే దర్శించుకున్నాము. అది కూడా చుట్టాలొస్తే వాళ్ళతో వెళ్ళామన్నమాట. చాలా అనిపిచ్చింది. దర్శనాలైతే చాలా బాగా జరిగాయండి. కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ అయితే తీసుకువెళ్ళనివ్వరు కదండీ! దానివల్ల లోపటి వరకు వీడియో అయితే షూట్ చేయలేము కానీ బయట అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. సో అలాగే ఇంతకుముందు స్వామివారి చందనోత్సవం టైంలో అంటే నిజరూప దర్శనం ఇస్తారు కదా! ఆ రోజు మేము దర్శనానికి వెళ్ళామండి. అప్పుడైతే నేను మొబైల్ తీసుకువెళ్ళాను. లోపల మొత్తం టెంపుల్ అంతా కూడా వీడియో షూట్ చేశానండి. అంటే తీయొద్దు అన్నారు తప్ప మొబైల్ అలౌ లేదని ఏం చెప్పలేదు. అప్పుడు ఇన్ని రూల్స్ లేవండి. ఇప్పుడైతే స్టార్టింగ్‌లోనే మొబైల్ ఉందా లేదని 1, 2 సార్లు అడిగి చెక్ చేసి అప్పుడైతే దర్శనానికి పంపిస్తున్నారండి. సో అందుకే ఇంకా లోపటి వరకు మొబైల్ అయితే అలౌ లేదు. అందుకే బయటనైతే వీడియో షూట్ చేశాను. అంతే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.